అమ్మా ప్లీజ్, ఇంకా నా వల్ల కాదు. నన్ను ఫోర్స్ చేసి ఒప్పించొద్దు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇటు నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, అటు ఐశ్వర్య లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఫైనల్గా ఇద్దరం విడిపోవాల్సి వస్తుంది. ఫ్యూచర్ అంతా డార్క్గా కనిపిస్తూ ఉంటే చిన్న టార్చ్ లైట్తో అడ్జస్ట్ అవ్వమంటే ఎలా? అర్థం చేసుకోండమ్మా. ఛాయాదేవి గారు, నన్ను ఎంగేజ్మెంట్కి ఇన్వైట్ చేశారనుకున్నాను, కానీ ఇన్సల్ట్ చేయడానికి పిలిచారనుకోలేదు. అయ్యో అయ్యో సార్, అలాంటిదేమీ లేదు. ఏదో చిన్న ఇష్యూ అంతే, సాల్వ్ అయిపోతుంది. మీరు కూర్చోండి. ఇలాంటివేమైనా ఉంటే మీరు ముందు చూసుకోవాలి, అంతేగాని ఇలా గెస్ట్ అని పిలిచి వాళ్ళని ఇన్సల్ట్ చేయకూడదు. అది కాదు సార్, నా మాట వినండి. ఇందాకేమన్నారు? నాకు రెస్పెక్ట్ ఇచ్చి రింగ్స్ మార్పిస్తున్నానని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఇదంతా ఏంటి గొడవ? మినిస్టర్ ఛాయాదేవి గారు, ఐఎమ్ డీప్లీ హర్ట్. సార్ 1 మినిట్ ఆగండి సార్, ప్లీజ్. సారీ సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. చెప్పుకో. నాన్న, నాన్న, అమ్మనెందుకు కొడుతున్నారు? నన్ను కొట్టండి. నీలాంటి వాడిని కన్నందుకు, పద్ధతి లేకుండా పెంచినందుకు దాన్ని చంపినా పాపం లేదు. చూడరా, మా కలలు కళ్ల ముందే ఎలా బూడిదైపోతున్నాయో. మేం కట్టాలనుకున్న కోటలు ఎలా కూలిపోతున్నాయో చూడు. నువ్వు చేసిన పనికి సీఎం గారు ఎలా వెళ్ళిపోయారో చూడు. ఇంకా చాలు నాన్న. మీ కలల కోసం నా లైఫ్ నేను సాక్రిఫైస్ చేయలేను. ఇష్టం లేని పెళ్లి చేసుకుని నా లైఫ్ ని నరకం చేసుకోలేను. దయచేసి నన్ను వదిలేయండి. నాకు ఈ ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు. ఐశ్వర్యతో పెళ్లి అస్సలు ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. ఎంగేజ్మెంట్ ఇంకొక క్షణంలో అయిపోతుంది అనగా ఇంతమంది మధ్యలో మా పరువు తీస్తూ వచ్చిన సీఎం గారు కూడా మమ్మల్ని తిట్టుకుంటూ ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి వెళ్ళిపోయేలా చేసావు. అప్పుడు నువ్వు వద్దు అనడానికి కూడా ఏదో పెద్ద రీజనే ఉండుండాలి కదా. అదేంటో చెప్పు. దీనికి పెద్దగా రీజన్ ఏం కావాలత్తా? మ్యారేజ్ అంటే ఏంటి? 2 మనసులు ప్రేమతో అర్థం చేసుకుంటూ లైఫ్ లాంగ్ ఒకే మనసులా కలిసి ఉంటామని కమిట్మెంట్తో చేసే జర్నీ. ఎందుకో ఆ ఫీలింగ్ ఐశ్వర్యం చూస్తుంటే నాకు రావట్లేదు. తనని చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ లాగే చూశాను తప్ప తననెప్పుడు నా లైఫ్ పార్ట్నర్గా ఇమాజిన్ చేసుకోలేదు. ఈ విషయం మీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను, బట్ నాకు ఆ ఛాన్స్ రాలేదు. ఇప్పుడు చెప్పక తప్పట్లేదు. ఇది ఒక కారణమంట్రా? లోకంలో అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారా? వాళ్ళంతా సంతోషంగా లేరా? ఇది కారణం కాదురా. నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావు, అదేంటో చెప్పు. లేదా కన్న కొడుకును చంపానన్న మచ్చొచ్చినా పర్లేదు, చెప్పు. రేయ్, నాన్న చెప్పేది విను రాహుల్. పాపం ఆ అమ్మాయిని చూడు, చిన్నప్పటి నుంచి బావా బావా అని నీ వెంటే తిరుగుతూ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇప్పుడు నువ్వు కాదు అనంటే ఆ అమ్మాయి జీవితం ఏమవుతుందిరా? ఇక చాలు, ఆపుతారా?
ఆ అమ్మాయి కోసం నా జీవితం నాశనం చేసుకోమంటారా? నేను ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటే మా ఇద్దరి జీవితాలు నాశనం అవుతాయి. అదెందుకు మీకు అర్థం కావట్లేదు? నేను తెలిసి తెలిసి ఆ తప్పు చెయ్యలేను. రాహుల్, నువ్వు నా కొడుకువేనా? ఇంత స్వార్థంగా ఎలా మాట్లాడుతున్నావురా? ఇంత స్వార్థంగా ఎలా మాట్లాడుతున్నావురా? ఎలా మాట్లాడుతున్నావు? ఎందుకురా ఇలా అయిపోయావు? నీ వల్ల 2 కుటుంబాల పరువు జీవితాలు నాశనం అయిపోతున్నాయిరా. అలా కాదమ్మా. అసలు దేనికోసం ఈ పెళ్లి వద్దుంటున్నావురా? నీ మనసులో ఏముంది? చెప్పరా, ఎందుకు ఈ పెళ్లి వద్దు అంటున్నావు? చెప్పు రాహుల్, ఎందుకు వద్దంటున్నావు? నీ కాళ్ళు అయ్యో అమ్మా, పట్టుకుంటానరా. ఏం చేస్తున్నావ్? ఎవరి కోసం వద్దంటున్నావు చెప్పరా? భవానీ కోసం. భవానీ కోసమా? అవునమ్మా, నేను భవానీని ప్రేమిస్తున్నాను. భవానీయా? అయ్యో బాబోయ్, ఇదేం ట్విస్టు! అంటే నేననుకున్నదే నిజమైందన్నమాట. వావ్, ఇది ట్విస్ట్ అంటే. నాకు తెలుసు బావా, నీ రిజెక్షన్ కి రీజన్ ఆ భవానీయే అని. మమ్మీ, మావయ్య, మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, బావ దానికోసం ఏమైనా చేస్తాడు. దానికి కష్టం వస్తే టైము ప్లేస్ తో సంబంధం లేకుండా అడవికి కూడా వెళ్ళి దాన్ని కాపాడేశాడు. వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటే మీరేమన్నారు మావయ్య? వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్సే అన్నారు కదా. చూడండి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్షిప్ లవ్గా ఎలా మారిందో. ఐశ్వర్య, అట్లీస్ట్ నువ్వైనా అర్థం చేసుకో. నేను అర్థం చేసుకుంటాను బావా, ఇందులో నీ తప్పేం లేదు, అది నాకు తెలుసు. అవును మమ్మీ, ఇందులో బావ తప్పేం లేదు. బావ చాలా ఇన్నోసెంట్. ఈ మాస్టర్ ప్లాన్ కి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా మన హీరోయిన్ భవానీయే. అదే ట్రాప్ చేసి బావని వలలో పడేసింది. లేదమ్మా, నాకేం తెలీదు. ఎంత జానవే నువ్వు! నాకేం తెలీదమ్మా, నాకేం తెలీదమ్మా. అమ్మా,
దయచేసి వినండి. పైకి మంచిదానిలా నటించి ఎంత పెద్ద ప్లాన్ వేశావే. నీ వల్ల ఇద్దరి జీవితాలు, 2 కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి కదే. అమ్మా, నేనేం చేయలేదమ్మా. రాహుల్ బాబు ఎందుకు ఇలా అంటున్నాడో నాకు. నార్మల్ భవానీ, ఇందులో భవానీదేం తప్పులేదు. తన మీదుండే స్నేహం ప్రేమగా మారింది నాకు. భవానీని ప్రేమించింది నేను. తనతో జీవితం పంచుకోవాలని ఆశపడింది నేను. ఇవన్నిప్పటికీ కూడా ఈ విషయం నేను భవానికి చెప్పలేదు. తనకేం తెలీదు. ఏమంటున్నారు రాహుల్ బాబు? అవును భవాని, నీకు ఎప్పటినుంచో చెప్పాలని ఆశగా ఎదురు చూస్తున్నాను. కానీ ఇలా చెప్పాల్సి వస్తుందనుకోలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను భవాని, ప్రేమిస్తున్నాను భవాని. ప్రాణం కన్నా ఎక్కువగా నువ్వు లేకపోతే ఆ ప్రాణాలు కూడా వదిలేసేంతగా. కలకాలం కలిసుండే కలలెన్నో కన్నానే, నువ్వు లేని నా బతుకు కలలాగా మిగిలేనే. ఈ విషయం ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పకపోతే లైఫ్లో నాకు భవానీ దక్కదనే భయంతో చెప్తున్నాను నాన్న. నోర్మయ్! ఇప్పుడు చెప్తే మాత్రం నువ్వు దీన్ని చేసుకుంటానంటే ఒప్పుకుంటానా? ఒప్పుకోవాలి అంటే ముందిది బతికుండాలి కదా అన్నయ్య. అత్తయ్య, ఇప్పుడే చంపేస్తా దీన్ని. అత్తయ్య, 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 ఏం చేస్తున్నావు? చాపే. అత్తయ్య, ఏం చేస్తున్నావు? చావే. అత్తయ్య, వదలండి అత్తయ్య. అత్తయ్య, 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 అత్తయ్య. ఏంటత్తయ్య ఇది? ఇప్పటి వరకు మనసులో ఏముందో చెప్పు చెప్పు అన్నారు. ఇప్పుడు మనసులో ప్రేమని చెప్తే ఇలా చంపేస్తారా? మీరేం చేసినా నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నాకు భవానీ అంటే ఇష్టం. నేను భవానీనే పెళ్లి చేసుకుంటాను. ఛీ, ఆపు. ఎవరితో బయట దానికోసం ఇంతమందిలో ఫ్యామిలీ పరువు తీస్తున్నా? నీకు సిగ్గనిపించట్లేదా? లేదత్తయ్య, లైఫ్లో ప్రేమ గురించి సిగ్గుపడితే లైఫ్ అంతా ఆ ప్రేమని తలుచుకుంటూ బాధపడాల్సి వస్తుంది. నేను నా ప్రేమని ఎవరి కోసం వదులుకోను. భవానీని వదులుకోలేను.
వరకు వచ్చిందా? అయితే నువ్వు కూడా బాగా విను. నా పరువుని కూడా నేనెవ్వరి కోసం వదులుకోను. ఈరోజు నా కూతురికి నీకు ఎంగేజ్మెంట్ చేస్తాను అని అందర్నీ ఇన్వైట్ చేశాను. ఇప్పుడు మాట తప్పి నా పరువుని పోగొట్టుకోలేను. అన్నయ్య, నీకు 5 minutes టైం ఇస్తున్నాను. నువ్వు వాణ్ణి బతిలాడతావో భయపెడతావో నాకు తెలీదు. వాడు పెళ్లి కొప్పుకొని అందరి ముందు నా కూతురికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడగాలి. లేదంటే ఇక్కడే అందర్నీ కాల్చి పాడేస్తాను. తనకిష్టం లేదని చెప్తున్నాడు కచ్చాయా, ఎందుకు ఇంకా ఫోర్స్ చేయడం? వదిలేద్దాం. మీరు కొంచెం సేపు సైలెంట్ గా ఉంటారా? ఇది నా పరువుకి సంబంధించిన మ్యాటర్. అన్నయ్య, జస్ట్ 5 minutes. విన్నావుగా జయంతి, నా చెల్లెలేం చెప్పిందో? వెళ్ళు, వీడిని లోపలికి తీసుకెళ్ళి బుజ్జగిస్తావో బెదిరిస్తావో నీ ఇష్టం. కాని వీడు లోపల నుంచి వచ్చి ఈ పెళ్లి నాకిష్టమే అని ఐశ్వర్య చేతికి ఉంగరం తొడగాలి. లేదా నా చెల్లెలు అందరినీ చంపేలోగా నేనే మిమ్మల్ని చంపేస్తా. వెళ్ళు. రాహుల్, రా నాన్నా, గొడవ చేయకురా. అమ్మ చెప్పేది వినరా. అమ్మా, లోపలికెళ్ళి మాట్లాడేది ఏమీ లేదు. నేను మాట మార్చేదీ లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నేను భవానీని ప్రేమిస్తున్నాను. భవానీనే పెళ్లి చేసుకుంటాను. అయ్యో రాహుల్ బాబు, రేయ్, నిన్ను అసలు ఏమండి? నిన్ను అయ్యో ఆగండి. అయ్యా రాహుల్, ఛీ! నువ్వసలు మనిషివేనా? నా కడుపును ఎలా పుట్టావురా? నా పెద్ద కొడుకును చూడు, నా మాట కోసం ప్రాణాలైనా ఇస్తాడు. కాని నువ్వు నీ స్వార్థం కోసం 20 ఏళ్ల కిందటిచ్చిన మాటని కూడా లెక్క చెయ్యకుండా ఈ భవానీ కావాలంటున్నావు చూడు. నిన్ను చూస్తేనే అసహ్యంగా ఉంది. మీరెన్నైనా చెప్పండి నాన్న, నా నిర్ణయం మారదు. భవానీ అంటే నాకు ప్రాణం. నేను భవానీనే పెళ్లి చేసుకుంటాను. అండ్ ఇట్స్ మై ఫైనల్ డెసిషన్. వద్దు రాహుల్ బాబు, ఇంతమందిని బాధ పెట్టద్దు. మీరు మీ అమ్మ నాన్న చెప్పినట్టు ఐశ్వర్యమ్మని పెళ్లి చేసుకోండి. లేదు భవానీ, నా ప్రేమైనా కలిసి బతికే జీవితమైనా అది నీతోనే. కాదని నాకు వేరే వాళ్లతో పెళ్లి అంటే నా ప్రాణాలు వదిలేస్తాను. అయ్యో రాహుల్ బాబు, ఎందుకు మీరు అలా చేస్తున్నారు? నా మాట వినండి. ఏంట్రా ఊరుకుంటుంటే ప్రేమ ప్రేమ అని
సినిమా డైలాగులు చెప్తూ రెచ్చిపోతున్నావు. ఇంకా ఓపిగ్గా ఉండడం నా వల్ల కాదు. ఒక్కటే సూటిగా అడుగుతున్నా. ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటావా లేదా? అయ్యో బాబు, బాబు ఏంటండి, ఏం చేస్తున్నారు? నువ్వాగో. ఏంటి నాన్న, బెదిరిస్తున్నారా? లేదురా, పెళ్లికి ఒప్పుకోకపోతే నిజంగానే చంపేస్తా. ఐశ్వర్యని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నా ప్రాణం పోయినా నేను భవానీనే పెళ్లి చేసుకుంటాను. అయితే చావరా. అమ్మా అమ్మా